ఎంబీడీలను కొనసాగించడమా, పేద ప్రజలకు అందుబాటులో ఉన్న ఎంబీడీలను కొనసాగించడమా, తొలగించమని చెప్పి తొలగిస్తున్న ప్రభుత్వం వైఖరి ఎవరిని తొలగించమని కొనసాగించాలి. ఎంబీడీలను వెంటనే ఎంబీడీ ఆపరేటర్ల ఐక్యత. ఎండియు వాహనాలను తొలగిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సిఐటి ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ వద్ద పెద్ద ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఏదైతే ఈ యొక్క నిర్ణయం పట్ల ఎంతోమంది రోడ్డున పడే పరిస్థితి అయితే కనపడుతుంది. వాహనదారులైన చాలామంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఎటువంటి ఇబ్బంది అంటారు ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి? సార్ మేము చేసిన తప్పేంటి సార్? మేము చేసిన తప్పేంటని నేను ప్రభుత్వాన్ని క్వశ్చన్ వేస్తున్నాను. మేము ఇంట్లో లేవలేని స్థితిలో ఉండి బయటికి రాలేని స్థితిలో ఉన్న ముసలి వాళ్లకు ఇంట్లోకి వెళ్ళి తంబు వేసుకొని రేషన్ ఇవ్వడం మేము చేసిన తప్ప, నడవలేని పరిస్థితిలో ఉండి కాళ్ళు ఇబ్బంది పడుతున్న అవిటి వాళ్లకు వికలాంగులకు మేము దగ్గరికే వెళ్ళి రేషన్ వేయడం మేము చేసిన తప్ప, కరోనా సమయంలో గుంపులుగా వస్తే కరోనా పెరుగుతుందని ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే ఆ గుంపులుగా రాకుండా ఇంటింటి దగ్గరికి వెళ్ళి మేము రేషన్ వేయడం మేము చేసిన తప్ప, లేదా వరద బాధితుల సమయంలో మా మిత్రులు దాదాపు 1200 వెహికల్స్ 5-6 రోజులు కష్టపడి నిద్రాహారాలు లేక తిండి తిప్పలు లేక ప్రజలకు సేవ చేసి గవర్నమెంట్ నుంచి ₹1 లేకపోయినా కూడా మా సొంత నిధులతో మా సొంత జీతాలతో వచ్చిన డబ్బులతో మేము సొంత పెట్రోల్ వేసుకొని సొంత హమాలీలను పెట్టుకొని మేము సర్వీస్ చేయడం మేము చేసిన తప్ప, ఇవన్నీ చేస్తే కూడా ఈరోజు మా వ్యవస్థపై నిందలు వేసి గౌరవ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ గారు నిందలు వేసి మా వ్యవస్థను తొలగిస్తున్నామని ఇప్పటికిప్పుడు ఉన్న ఫలంగా ముందుగా ఒక సమాచారం కూడా లేకుండా తొలగిస్తున్నామని ఇమ్మీడియట్గా చెప్పడం మాకు చాలా బాధాకరం సార్. మీరు చెప్పండి, అంటే ఇన్ని రోజుల పాటు నుండి మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు, మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియపరుస్తున్నారు. ఇటువంటి వాహనాలను తొలగిస్తే పూర్తి స్థాయిలో రోడ్డున పడే పరిస్థితి అని చెప్పేసి ప్రభుత్వానికి విన్నపిస్తున్నారు. అయినా ఎందుకు స్పందించట్లేదు అంటారు? సార్ ఇప్పుడు మేము చేసే ధర్నా వచ్చేది సార్, ఇప్పుడు వరకైతే మాకు ఎండిఓలు చాలా లాస్లో ఉన్నారు సార్. ఇప్పుడు 9260 మంది ఆల్రెడీ రోడ్డు వల్ల ఉన్నారు. ఒక ఇల్లు ఖాళీ చేయన్నా కూడా ఒక ఇంటి ఓనరు 3 నెలలు గడువు ఇస్తారు సార్. అలాంటిది మాకు గడువు లేక ఉన్నట్లు ఊరిని తొలగడం అంటే చాలా ఘోరం. ప్లస్ పాయింట్ 20,000 మంది సుమారుగా హెల్పర్లు, ఆపరేటర్లు ప్లస్ వాళ్ళ కుటుంబము సుమారు 40,000 మంది రోడ్డు మీద ఉన్నారు సార్. వాళ్ళకి ఏదో ఒకటి మాకు ఇలాగే 2027 జనవరి వరకు కొనసాగించి తర్వాత కూడా మాకు ఏదో ఒకటి ఉపాధి కల్పించాలని ఈ గవర్నమెంట్ని మళ్ళీ కోరుకుంటున్నాం సార్. ఈ సిఐటియు నాయకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏందంటారు ఈ యొక్క సిచ్యువేషన్? మీకు తెలుసు, చాలా మటుకు ఇంతమంది వేలాది మంది రోడ్డున పడుతున్నప్పటికీ కూడా ఎందుకు కూటమి ప్రభుత్వం స్పందించట్లేదు అంటారు? ఇదంతా కక్ష సాధింపు చర్యలు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం ఏమైతే చేస్తానో వీళ్ళు దాన్ని రద్దు చేయడము, ఆ రద్దు చేసిన సందర్భంలో ఎవరికి నష్టం జరుగుతుంది, ఎవరికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఇంగిత జ్ఞానం కూడా ఈరోజు పాలక వర్గాలకు లేదు. ఈరోజు దాదాపు ఆ రోజు వాళ్ళ ప్రభుత్వం పెట్టుకుంది దాదాపు 9200 వరకు ఆటోలు ఉన్నాయి. దాని కింద పనిచేసే వాళ్ళకు ఒక 15,000 దాదాపు 20-30 వేల మంది వరకు వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు బజారు పాలన అవుతాయి. వాళ్ళేమి ఇక్కడ ఈరోజు పనిచేసే ఎండిఓకి సంబంధించిన వాళ్ళంతా కూడా వాళ్ళేమైనా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు అన్ని రకాల పార్టీలకు సంబంధించిన వాళ్ళు, అన్ని రకాల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఒక ఉన్న ఫలంగా తీసేస్తే వాళ్ళంతా బజార్ పాలు అవుతారు కదా. వాళ్ళకి ఏదైనా ఉపాధిని చూపించాలి. వాళ్ళు ఉపాధి చూపించకుండా ఇటువంటి అన్యాయం చేస్తామంటే చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు వీళ్ళు తీసేసినారు, కానీ గతంలోన ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తామని చెప్పి అదాని మీటర్లు వ్యతిరేకించాలని చెప్పి కూటమి ప్రభుత్వం అనింది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. ఈరోజు వాళ్ళు వచ్చిన తర్వాత ఆ స్మార్ట్ మీటర్లు బిగించాలని వాళ్ళే ముందు ఉండి బిగిస్తున్నారు. అంటే ఆదాయం వచ్చేవాడి మాత్రము వాళ్ళకి, ప్రజలకు నష్టం జరిగేవన్నీ ప్రజల మీద దొబ్బడం చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి వాళ్ళు బజారం పడుకోకుండా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలంటే దాన్ని కొనసాగించాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రేషన్ వాహనాలని తొలగించడంతో పాటు ఈ యొక్క డిఎంయూ ఆపరేటర్లు అనేది కాదు, పూర్తి స్థాయిలో హెల్పర్లు కూడా రోడ్డున పడే పరిస్థితి కనపడుతుంది. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటమ్మా మీ యొక్క పరిస్థితి ఏంటి? ఈ యొక్క వాహనాలను తొలగిస్తే మీకు వచ్చే నష్టం ఏంటంటారు? ఏం లేదు సార్, మాకు అంతా మేము పని చేసుకుంటాము. ఇంటి దగ్గర ముసలోళ్ళు పిల్లలు ఉంటారు. మేము కష్టం పోతే బండి వస్తే మాకు బియ్యం వేస్తుంది. మేము నోటికాడ తిండిగా ఓటుకోవాలంటే పోగొట్టుకోలేం కదా. అందువల్ల అందరికి బండ్లు ఉంటే 10 మంది సహాయం చేసినట్టు తిన్నట్టు ఉంటుందని పిల్లల కోసం మేము కష్టాలు చేసుకుంటున్నాం. కాబట్టి ఇంటికాడికి వచ్చి బండి వేస్తే ముసలోళ్ళు వాళ్ళు తింటారనే ఒక అభ్యర్థం మేము వస్తున్నాం. అంటే మీరు దాంట్లో హెల్పర్గా చేస్తున్నారా? హెల్పర్గా ఏం చేస్తున్నాం సార్ మేము.
చేస్తున్నాం. కార్డులలో ఉన్నాం. వాళ్ళల్లో ఉన్నారు. కార్డులలో ఉన్నాం. కార్డు ఓనరు అంటే మీకైతే ఇంటి దగ్గరికి రేషన్ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటంటారు? మాకు చేత సార్ తిరగలేము. షుగర్ పేషెంట్ని చాలా బాధలు ఉన్నాయి. నిన్న అసలే నా బండ్లో కాటి వచ్చినాయి. చేతులు కాళ్ళు నరాలు పట్టుకపోయినాయి సార్. ఏదో బియ్యం ఇస్తే మేము ఏదో భగవంతుని పుణ్యాన పిటికడి తిని మా ప్రాణాలు నిలబెట్టుకుంటాం సార్. చాలా బాధల్లో ఉన్నాం. చాలా మంది రేషన్ కార్డు హోల్డర్లు కూడా ఉన్నారు. వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి యొక్క రేషన్ వాహనాల ద్వారా యొక్క రేషన్ ని సప్లై చేయాలి. అటువంటి సిచ్యువేషన్ లో ఈ యొక్క వాహనాలను నిలిపివేయడం వలన చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి అయితే కనపడుతుంది. పూర్తి స్థాయిలో యొక్క కూటమి ప్రభుత్వం మరొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఏదైతే ఈ యొక్క రద్దు చేస్తున్నారో ఆ వాహనాలను తిరిగి వాళ్ళకు అప్పచెప్పాలి. అంతేకాకుండా ఈ యొక్క ఏదైతే అగ్రిమెంట్ ఉందో 2027 దాకా ఈ యొక్క అగ్రిమెంట్ను కొనసాగించాలి. ఈ యొక్క ఆపరేటర్స్కి అయితే పర్మనెంట్గా ఉద్యోగ భద్రత కూడా కల్పించాలంటూ వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ ఈ యొక్క కార్మిక సంఘాలు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.